వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 13 ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే క్యాలిక్యులేట్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ ఏ అండ్ బి ఇన్ ది సర్క్యూట్ షోన్ ఇన్ ది గివెన్ ఫిగర్. ఇప్పుడు ఏ నుంచి బి వరకు మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ మనం ఒకటే రెసిస్టర్తో రీప్లేస్ చేయాలి అంటే దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉండాలి అనేది క్వశ్చన్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ లేకుండా దీన్ని సాల్వ్ చేద్దాం. ఇటు నుంచి కరెంట్ ఏ నుంచి ఇలా ఎంటర్ అయింది, ఇలా వెళ్ళిన కరెంటు ఇలా పైకి ఇలా కిందకి స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు ఈ పైకి వెళ్ళిన కరెంట్ ఎవరెవరిని కవర్ చేస్తుంది? ఇలా 1ని, మళ్ళీ ఈ 1 ohmని, మళ్ళీ ఈ 1 ohmని కవర్ చేస్తుంది. అంటే ముందు ఈ విషయం ఏంటో ఫస్ట్ తేల్చేద్దాం, దీని పరిస్థితి ఏంటో ఫస్ట్ తేల్చేద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లో దీన్ని నేను R1, ఇది R2, ఇది R3 అనుకుని ముందు మూడింట్లో సేమ్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి అవి సిరీస్లో ఉన్నాయి. సో ఫస్ట్ అది మనం చేసేద్దాం. స్టార్టింగ్ స్టెప్గా R1, R2 and R3 are in series. ఇక్కడ వరకు మనం దీన్ని R4 అనుకుందాం. R4 అంటే 3 యాడ్ చేయమని అర్థం. ఎందుకంటే సిరీస్లో ఉంటే మూడింటి టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. 3 యాడ్ చేసి ఎంత వచ్చింది? 1, ఇది 1, ఇది 1, ఇది 1, అంటే మొత్తమే 3 ohm వచ్చింది. R4 అనేది 3 ohm రావడం జరిగింది. ఇది ఇలా ఉంచండి. ఇదే కరెంట్ మళ్ళీ ఈ కింద చూస్తే ఇది 2లోకి వెళ్ళింది, మళ్ళీ ఇటు నుంచి 2లోకి వెళ్ళింది, మళ్ళీ ఇటు నుంచి 2లోకి వెళ్ళి ఈ జంక్షన్కి వచ్చింది. అంటే సేమ్ కరెంట్ ఈ 2 ద్వారా పాస్ అవుతుంది. ఇక్కడ R1, R2, R3, R4 అయిపోయి ఇది R5, ఇది R6, ఇది R7 అనుకుంటున్నాను. సో సిమిలర్లీ రైట్, R5, R6 and R7 are in series. R7 అయిపోయింది, ఇప్పుడు R8 అని తీసుకుంటాను. R8 అంటే ఈ మూడింటి సమ్ము. ఎందుకంటే అవి కూడా సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే డైరెక్ట్గా యాడ్ చేసేవచ్చు. 2 + 2 + 2 అంటే ఎంత వచ్చింది? 6 ohm వచ్చింది. రైట్, అంటే R8 అనేది 6 ohm వచ్చింది. రైట్, అంటే ఇప్పుడు దీన్ని, ఇది ఫస్ట్ డయాగ్రామ్ కదా, దీని సెకండ్ డయాగ్రామ్ కొంచెం ఈజీ డయాగ్రామ్ చేద్దాం. ఏ నుంచి వెళ్ళినటువంటి ఇలా 1 ohm కరెంటు ఈ మూడింటిని కవర్ చేసి ఇక్కడి నుంచి ఒకటే రెసిస్టర్ చేసాం దాన్ని. అదేంటది? R4. R4 అనేది 3 ohm అయ్యింది. అలాగే ఈ డౌన్ నుంచి వెళ్ళిందంతా ఒకటే రెసిస్టర్ R8 అయ్యింది. R8 వచ్చి 6 ohm అయింది. ఇదేమో క్వశ్చన్లో 2 ohm ఇవ్వడం జరిగింది. అందాక ఈ 1 ohmని ఈ 1 ohmకి రెస్ట్ ఇద్దాం. ముందు ఈ 3 ఎలా ఉన్నాయి చూడండి, ఈ 3 ప్యారల్గా ఉన్నాయి. ఓకే, R8 అయిపోయిందా? దీన్ని R9 అంటున్నాను. R9, ఈ R4, R9, R8 3 ప్యారల్లో ఉన్నాయి. ఇప్పుడు దీనికి ప్యారల్ కనెక్షన్ మనం అప్లై చేద్దాం. R4, R9, R8 are in parallel. ప్యారల్ అంటే ఏం చేయాలి? మనం రెసిప్రోకల్ తీసుకోవాలి. అంటే 1/Rp = 1/R4. R4 అంటే 3, 1/R9. R9 అంటే 2, 1/R8. R8 అంటే 6. మూడింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 అవుతుంది. థర్డ్ టేబుల్లో 6 2 times వస్తుంది, 2 1 jar 2. సెకండ్ టేబుల్లో 6 3 times వస్తుంది, 3 1 jar 3. 6 టేబుల్లో 6 1 time వస్తుంది, 1 1 jar 1. అంటే 2 + 3 5, 5 + 1 6, 6/6 1 వచ్చింది. ఇది 1/Rp. Rp కూడా 1 యొక్క రెసిప్రోకల్ 1 అవుతుంది. అంటే ఈ మూడింటిని 1 ohmతో రీప్లేస్ చేయవచ్చు. ఇప్పుడు ఇది ఫిగర్ నెంబర్ 2 అయిపోయిందా? ఇప్పుడు ఫిగర్ 3 చూడండి. ఫిగర్ 3 ఏం లేదు, చాలా ఈజీ. ఇది ఏ నుంచి వచ్చిన 1 ohm. ఈ 3 రీప్లేస్ చేసి ఇదొక 1 ohm వచ్చింది. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇచ్చిన ఇదొక 1 ohm. చూడండి, పర్వాలేదు, అంత సింపుల్ అయిపోయిందో. ఇది క్వశ్చన్లో ఇచ్చిన 1 ohm, ఇది కూడా క్వశ్చన్లో ఇచ్చిన 1 ohm. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి 1 ohm. ఇప్పుడు ఈ 3 కూడా దేంట్లో ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. రైట్,
ఇక్కడ R ఎంతటితో ఆపామా, 9తో ఆపామా. ఇది R10 అందాం, R11 అందాం, R12 అందాం. ఇది ఫిగర్ 3. ఫ్రమ్ ఫిగర్ 3 R10, R11 అండ్ R12 ఆర్ ఇన్ సిరీస్. ఇప్పుడు మనకి ఇంక దీంతో లాస్ట్ స్టెప్. సో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కావాలి, REQ కావాలంటే ఈ 3 సిరీస్ కదా డైరెక్ట్గా యాడ్ చేసేటివి. 1 ohm + 1 ohm + 1 ohm అంటే 3 ohm. దేర్ ఫోర్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది అంటే 3 ohm. సింపుల్ చెప్పాలి అంటే ఇవన్నీ ఇన్ని రెసిస్టర్స్ తీసుకునే కంటే ఒక్క 3 ohm రెసిస్టర్ ఏ నుంచి బి కనెక్ట్ చేస్తే ఇగో ఇలాగో ఏ నుంచి బికి జస్ట్ ఒక్క 3 ohm రెసిస్టర్ కనెక్ట్ చేస్తే చాలు. ఇది లాస్ట్ డయాగ్రామ్. యాక్చువల్ డయాగ్రామ్స్ అవసరం లేదు, కానీ ఉంచుకుంటే వీటితో చేస్తే ప్రాబ్లం ఈజీ సాల్వ్ అవుతుంది, కొంచెం ఈజీగా అర్థం అవుతుంది మనకి. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 13 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.